ఉత్సవం 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నాకైతే నచ్చలేదు గైస్. నాకు రెగ్యులర్ గా రొటీన్ గా అనిపించింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇంకో 2 సినిమాలు గుర్తుకొచ్చాయి. అవేంటో చెప్పను, మన తెలుగు సినిమాలు అవి. పెద్ద పెద్ద భారీ కాస్టింగ్ నే పెట్టుకుని సినిమా తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే, అంతరించిపోతున్న నాట్య మండలిని ఎలాగైనా ప్రపంచానికి స్టార్ట్ చెప్పాలని నాట్య మండలిని రన్ చేస్తుంటారు నారాయణ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు. అదే సమయంలో తన కొడుక్కి పెళ్లి పెట్టుకుంటాడు. పెళ్లి దగ్గరలో ఉందనిపించుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పారిపోతారు. తర్వాత ఏమైంది, అంతరించిపోతున్న నాట్య మండలిని ప్రపంచానికి చాటి చెప్పాడా, తన కొడుక్కి పెళ్లి చేశాడా అన్నదే స్టోరీ. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంక లాజిక్ లేకుండా వచ్చే జీన్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఎందుకు పెట్టారా బాబు అనిపించింది నాకైతే. లవ్ స్టోరీ బాగానే ఉన్నప్పటికీ అవి కూడా కొన్ని మూవీస్లో చూసేసిన ఫీలింగే వస్తుంది మనకి. ఇంకా నాటకం నాట్య మండలి సీన్స్ అయితే బోర్ తెప్పించే, చాలా స్లోగా సాగదీసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఈ సినిమాలో నచ్చిందంటూ ఏదైనా ఉందంటే ఆ దక్ష యజ్ఞం సీన్స్ అండి, అవి అయితే బాగా అనిపించాయి నాకైతే. ఇంకా క్లైమాక్స్ ఏమైనా బాగుంటుందేమో అలా చూసా. ఇంకా క్లైమాక్స్ కూడా రొటీన్గా రెగ్యులర్గానే ఉంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ డైరెక్టర్ వాళ్ళందరినీ తక్కువగా యూజ్ చేసుకున్నాడని ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగలేదు, బాగానే అనిపించాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నాకైతే నచ్చలేదు గాయస్. ఉత్సవం కాస్త నిరుత్సవంగా మారింది నాకైతే. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.